చల్లని పిల్లగాడుపులు చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు చెప్పుకో ఉల్లసమాడు ఆకాశము యోగములంజను పక్షి సంగతం సంధ్య సంపద సాయం సమయం ఎంత సమ్మోదకరముగా ఉన్నది. నేను మిత్రుడు ఇంకనూ రాలేదు. నీ విద్యా మహిమ నిప్పటికిప్పుడు నిశ్చయముగా వెల్లడైనది. కోటీశ్వరులు కొంప చుట్టూ తిరిగిన లెక్క చేయని చింతామణి కుక్క వలె నా వెంటబడి చక్కగా వచ్చినదయ్యా. చింతామణి? అవును మిత్రమా. ఇక్కడికి వచ్చింది? అవును మిత్రమా. ఆడదానిని అస్యమును ఎవరాపగలరు? నీవు చెప్పిన శ్లోహభావం వినగానే నీ అందెక్కడ లేని లక్ష్యము కుదిరి తన సందేహములన్నీ నీ వలన కాని నివారణ కావని అదే ముందు దారి తీయనప్పుడు అడ్డుటు కలవయగునా? సరే కానీ గత జల సేతు బంధన వెందులకు పాపం బయటికి వచ్చింది కావాలి. లోనికి రమ్మనము. ఏమి సౌందర్యము ఇది గనికయా లేక చక్కదనముల కనికయా? రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంతకుండిన తప్పక రప్పయో ఆలకింపలేదు ఇప్పురమందు ఇంటి జయజేక్షణయున్నదంతు ఎన్నడు ఆలకింపలేదు నే ఆలకింపలేదు. నమస్కారం. నమస్కారం. తమ అనుగ్రహంలోకి తమ సన్నిధికి విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, మీరు విద్వాసురాలు కదా, కూర్చోండి. నేను కూర్చున్నట్టుకు రాదు. మరి నాకు కొన్ని సందేహములుండి అవి మీ వలన తీర్చుకొనవలెనని వచ్చిన దాని. సందేహములా? అవశ్యముగా వినిపించుము. చిత్తం అన్నింటికంటేనూ చిత్రమైనదేది? అన్నింటికంటేనూ చిత్రమైనది ఈశ్వర విలాసము. ఈశ్వర విలాసం. ఆహా, అత్యంత సుందరమైనదేది? ఈ ప్రకృతి. అత్యంత భయంకరమైనది? కాదు కాదు మిత్రమా, అత్యంత భయంకరమైనది సంసారం. సంసారం మనలను ఏది విడిచినను విరవనిదేది? ఆశ. ఎట్టి దారిద్ర్యమందును సుఖపెట్టగలుగునది తృప్తి. అన్నింటికలను బలమైనది. అన్నిటికంటేను బలమైనది అవసరం. అన్నిటికంటేను సులభమైనది అన్నిలకు సలహా చెప్పుట.
అన్నిటికంటే నువ్వు కష్ట సాధ్యమైనది ఏది? తన తప్పు తాను తెలుసుకుంటా. ఓహో, పాపములన్నిటినీ పరిహరింపగలిగినది ఏది? పాపములన్నిటినీ పరిహరింపగలిగేది పశ్చాత్తాపం. శభాష్. ఆహా, ఆహా. ఈ ప్రశ్నలకు ఉత్తరం చెప్పగలిగిన వారిని భాగ్యవశమున చూడగలుగుతుంది. మహాభాగా, చంద్రులకు నూలు పోగోలే మీ అద్వితీయ పాండిత్యమునకు ఇదిగో ఈ అంగుళీకం సమర్పించుకుంటున్నాను. వద్దులేవయ్యా. నా ప్రశ్నకు సమాధానం ఇచ్చిదిరిక. నేను కూడా నేను ఒక ప్రశ్న అడిగేదాను, దానికి సమాధానం కోసం మీరు కూడా నాచే బహుమానం అందవచ్చు. మిత్రమా, అభిప్రాయాలు ఏమన్నా? అదేదో చూడవయ్యా. నా హృదయము ప్రియా, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచి. వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచి. నాన్నగారా ఇటు వచ్చారా? మీ నాన్నగారు. సరే, చింతామణి పెద్దదాన్ని తీసుకుని పొమ్ము. నేను ఈ దగ్గర పోయి నాన్నగారు కలుసుకునిదాం. చింతామణి, ఇందులో కనీదా భావింపలే నమ్ముతున్నాను. ఎంత మాట! ఇందువలన పునర్దర్శన భాగ్యమునకు అవకాశం కలిగినది కదా. దయచేయండి. ఆయన పోయి 5 రోజులు అవుతుంది. నీకెందుకు అంత బాధ? మంట ఎక్కడా? కడుపులో మంట. కడుపులో మంట ఎందుకండి? ఆ డబ్బు మన చేతికి వచ్చేంత వరకే ఈ తంట. డబ్బు మన చేతికి వస్తే మనం నేనంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నా గుండె చీల్చడం మీరే కనిపిస్తారండి. పదండి పదండి పదండి.